అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నీటి నిల్వలు, నేటి సరఫరాపై సమీక్షించారు. వానాకాలంలో రైతులు పండించిన పంటను ఎంత మేర కొనుగోలు చేశారు, కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు ఎంత జమ అయిందన్న అంశాలతో పాటు సన్న వడ్లకు అందిస్తున్న బోనస్ 500 రూపాయలపై ఆరా తీశారు. డిసెంబర్ 4వ తేదీన యువ వికాసం సభకు రావడం జరుగుతూ ఉంది. దాదాపు 9,000 మంది నూతనంగా నియామకం పొందుతున్న వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం. తదుపరి యువ వికాసం పేరు మీద కొంత పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కొన్ని అగ్రిమెంట్స్ కానీ ఇతర కొన్ని కార్యక్రమాల నిర్వహణ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి సభ ఏర్పాట్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు సమీక్షించినారు. ఈ సందర్భంగా గౌరవ ఇరిగేషన్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా రైతులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జిల్లాల వరి ధాన్యం ఉత్పత్తి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నెంబర్ 1 ఉండే, తెలంగాణలో కూడా నెంబర్ 1 ఉంది. అటువంటి ఈ ప్రొక్యూర్మెంట్ లో గతంలో సివిల్ సప్లైస్ మంత్రి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా కూడా అధిక తూకం పేరు మీద లేదా ఇతరత్ర అనేకమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా రైతులకు సంబంధించిన ధాన్యంతో పాటుగా సన్నధాన్యం బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే అంశం మీద ఎప్పటికప్పుడు మా విజ్ఞాపనలను మన్నించి పరిష్కరించినటువంటి గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరి ముందట 10 సంవత్సరాల కావటం పాటు 10 సంవత్సరాలు మీకు ఆశలు చూపెట్టిన నడిపించింది గత ప్రభుత్వం. మేము ఈరోజు మీ సంక్షేమాన్ని కూడా కోరి మీ సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో కూడా అడుగులకు ముందుకేస్తూ నడుస్తూ ఉన్నాం. ఈ 10 నెలల కాలంలో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో చేయలేంది మేము 10 నెలలు చేస్తే ఓర్వ లేకుండా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మా పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 1,10,00,000 మంది ఫ్రీ బస్ టికెట్లు. అంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆ శాసనసభ ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక విజయం సాధించినట్టుగా తెలంగాణ ప్రజానీకం తీర్పు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 7వ తారీఖున మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సంవత్సరం పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ మహిళలు, యువత, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద వర్గాల అందరి తరఫున, అణగారిన వర్గాల తరఫున మా ప్రభుత్వం ఓ సంవత్సరం వారి ఆకాంక్షల మేరకు పనిచేసి ఒక సంవత్సరం పనిచేసిన సందర్భంగా ఈ వారం 10 రోజులు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతూ ముందుకు పోతున్నాము. మా సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.